ఇందాక మీరు ఫీడింగ్ పొజిషన్స్ అన్నారుగా, జనరల్గా మదర్ ఫీడింగ్ ఎప్పటి వరకు ఇస్తే హెల్దీగా ఉంటారు పిల్లలు? ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అడ్వైస్ చేసేది ఏంటంటే, యూజువల్లీ పేరెంట్స్ పిల్లల్లో ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఫీవర్, కోల్డ్, కాఫ్స్ వస్తే వెంటనే ఐడెంటిఫై చేసి తీసుకొస్తారు. వేర్ యాజ్ ఎమోషనల్ హెల్త్ అనేది ఇట్ గోస్ అన్నోటిస్డ్. పిల్లలకి హెల్దీ డైట్, ఎట్లాంటి డైట్ ఇస్తే హెల్దీగా ఉంటుంది? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ రేషియోలో ఉండాలి. హెల్త్ కేర్ మంచిగా ఉండాలి అంటే వ్యాక్సినేషన్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది? సో ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని డ్రెడ్ఫుల్ డిసీజెస్ లైక్ పోలియో, డిప్తీరియా, పర్టోసిస్, టెటానస్, సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today, we have Dr. Navyashree Garu, pediatrician with us. Let's welcome her. Hello, Andy. Hello, Andy. Thanks for inviting me to this podcast. I'm Dr. Navya, pediatrician at Madhapur. Hello, ma'am. Thank you for coming. How are you, ma'am? I'm fine. How are you? I'm good. Thank you, ma'am. సో జనరల్గా ఫీమేల్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో పుట్టబోయే బేబీకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి? సో ఒకటండి, ప్రెగ్నెన్సీ టైంలో 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి న్యూట్రిషన్, సెకండ్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ, థర్డ్ ఎమోషనల్ వెల్బీయింగ్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. సో న్యూట్రిషన్ అంటే ఫస్ట్ థింగ్, ప్రెగ్నెన్సీ టైంలో క్యాలరీ రిక్వైర్మెంట్, ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది లైక్ బిఫోర్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే. సో ఆ క్యాలరీ రిక్వైర్మెంట్ అండ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడానికి ఎక్స్ట్రా క్యాలరీస్ అండ్ ఎక్స్ట్రా ప్రోటీన్స్ తీసుకోవాలి బేస్డ్ ఆన్ లైక్ వెదర్ దే ఆర్ వెజిటేరియన్స్ ఆర్ నాన్ వెజిటేరియన్స్. ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ అంతేకాకుండా మైక్రోన్యూట్రియన్స్ కోసం డిఫరెంట్ వైడ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయాలి డైట్లో. సో యూజువల్ మనకేం అలవాటు అంటే ఒక 4 to 5 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వాటిని రిపీటెడ్గా తింటూ ఉంటాం. సో అలా కాకుండా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఏంటంటే అన్ని ఒక్కొక్క ఫ్రూట్లో ఉన్న మైక్రోన్యూట్రియన్స్, వైటమిన్స్, మినరల్స్ అవన్నీ కూడా బాడీకి అందుతాయి. అండ్ అంతేకాకుండా కొన్నిసార్లు కొన్ని వైటమిన్స్ మనం తినే ఫుడ్లో ఉండదు. సో దానికి డాక్టర్స్ మనకి ప్రెగ్నెన్సీ టైంలో సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తుంటారు. సో ఆ సప్లిమెంట్స్ కూడా తప్పకుండా తీసుకోవాలి. అండ్ వెరాజ్ ఫిజికల్ యాక్టివిటీ, సో ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో షుగర్, బీపీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల దీని రిస్క్ అనేది కూడా తగ్గుతుంది ఒకటి. అండ్ ఇంకోటి, ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అనేది కూడా తక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో. సో ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏదో యోగా, ఎక్సర్సైజ్ ముందు ఎప్పుడు అలవాటు లేనిది చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ అందరు ఈజీగా చేయగలిగింది ఏంటంటే వాకింగ్. సో డైలీ ఒక 1/2 hour to 1 hour వాకింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ వెరాజ్ ఎమోషనల్ వెల్బీయింగ్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్, సో దిస్ ఈస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్. యూజువల్లీ న్యూట్రిషన్, ఫిజికల్ యాక్టివిటీ మీద ఫోకస్ చేస్తారు కానీ ఎమోషనల్ వెల్బీయింగ్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ మోస్ట్ అండర్ రేటెడ్ యాజ్ వెల్. మన దగ్గరికి ఎక్కువ సో ఫిజికల్ యాక్టివిటీ అండ్ న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంటో ఎమోషనల్ వెల్బీయింగ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో మూడ్ ఫ్లక్చుయేషన్స్, హార్మోనల్ చేంజెస్ వల్ల మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క ఎమోషనల్ వెల్బీయింగ్కి పార్ట్నర్ కెన్ ప్లే కీ రోల్, హస్బెండ్. సో హస్బెండ్ ఆ ఎమోషన్స్ని అక్నాలెడ్జ్ చేసి ఆ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా హౌస్ చోర్స్లో కూడా హస్బెండ్ హెల్ప్ చేస్తే ఒక బర్డెన్ అనేది తగ్గుతుంది ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా. సో ఇవి మెయిన్గా ఫోకస్ చేయాలి, న్యూట్రిషన్, ఫిజికల్ యాక్టివిటీ, ఎమోషనల్ వెల్బీయింగ్. వన్స్ బేబీ పుట్టిన తర్వాత ఇమీడియట్ టెస్ట్ ఏం చేయాలి? అండ్ అగైన్ వ్యాక్సినేషన్స్ కూడా ఇమీడియట్ ఆఫ్టర్ బేబీ డెలివరీ అయిన తర్వాత ఎట్లాంటి వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి? సో బేబీ పుట్టాక 48 hours తర్వాత బేసిక్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం, దాన్ని 7 panel టెస్ట్ అంటాం. అండ్ దాంతోపాటు హియరింగ్ స్క్రీనింగ్ కూడా చేస్తాం అనమాట. ఈ 7 panel టెస్ట్లో 7 డిసీజెస్ కవర్ అవుతాయి. సో ఈ 7 డిసీజెస్ మనం సిమ్టమ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని రిస్క్ కాంప్లికేషన్స్, ఆల్రెడీ ఆర్గన్ డ్యామేజ్ అండ్ డెత్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో అలాంటి డిసీజెస్ మనం సిమ్టమ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ముందే స్క్రీనింగ్ చేసాం అనుకోండి,
మెడిసిన్ ముందే స్టార్ట్ చేయొచ్చు. ముందు నుంచే ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మనం ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. కొన్నిసార్లు డెత్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో దీంట్లో మెయిన్గా మెటబాలిక్ డిసీజెస్, హార్మోనల్ అంటే లైక్ హైపోథైరాయిడిజం, కంజనైటల్ హైపోథైరాయిడిజం అంటాం. పుట్టడంతోనే కొంతమంది పిల్లలు హైపోథైరాయిడిజంతో పుడతారు. సో అలాంటివి ఏంటంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్ చేయడం వల్ల ఏంటంటే బేబీ గ్రోత్, డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. సో అందుకు ఈ 7 panel స్క్రీనింగ్ టెస్ట్ అనేది 48 hours తర్వాత, పుట్టాక 48 hours తర్వాత చేస్తాం. ఇది సింపుల్ బ్లడ్ టెస్ట్ మాత్రమే. అండ్ ఇంకోటి హియరింగ్ స్క్రీనింగ్ కూడా చేస్తాం అనమాట. వ్యాక్సినేషన్స్ ఎట్లా ఉంటాయి? అండ్ వ్యాక్సినేషన్స్ అంటే పుట్టాక ఫస్ట్ వితిన్ 24 hours 3 vaccines ఇస్తాము. BCG, హెపటైటిస్ B అండ్ OPV. సో ఈ 3 vaccines తప్పకుండా వితిన్ 24 hours తీసుకోవడం మంచిది. ఎస్పెషల్లీ హెపటైటిస్ B ఫస్ట్ 24 hours లోపే తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల కొన్నిసార్లు ఏంటంటే ప్రీటర్మ్ బేబీస్ 2 kgs కన్నా తక్కువగా పుడతారు కదా, ఆ పిల్లలు NICU అడ్మిషన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఆ పిల్లలు వ్యాక్సిన్స్ వెంటనే ఇవ్వమన్నమాట. సో అట్లీస్ట్ హెపటైటిస్ B ఒకటి మాత్రం వితిన్ 24 hours తీసుకోవాలి. అండ్ NICU నుంచి డిశ్చార్జ్ అయ్యాక BCG, OPV తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా 1 year వరకు కూడా పిల్లలకి మంత్లీ వ్యాక్సినేషన్స్ ఉంటాయి కదా, Yeah. వాళ్ళ హెల్త్ కేర్ మంచిగా ఉండాలి అని అంటే వ్యాక్సినేషన్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది? సో ఏంటంటే వ్యాక్సిన్ వల్ల లైక్ కొన్ని డ్రెడ్ఫుల్ డిసీజెస్ మనం మొత్తం లైక్ వరల్డ్ వైడ్గా ప్రివెంట్ చేయొచ్చు. కొన్ని డిసీజెస్ ఎలిమినేట్ కూడా చేసాం త్రూ వ్యాక్సిన్స్, లైక్ స్మాల్ పాక్స్ లాంటివి. సో ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని డ్రెడ్ఫుల్ డిసీజెస్ లైక్ పోలియో, డిఫ్తీరియా, పర్టోసిస్, టెటానస్, సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల. సో గవర్నమెంట్ స్కెడ్యూల్ ఉంటుంది, దీంట్లో ప్రైవేట్ స్కెడ్యూల్ కూడా ఉంటుంది. మీకు ఐడియా ఉంటుంది. గవర్నమెంట్లో ఇచ్చే వ్యాక్సిన్స్ లైక్ బేర్ మినిమం వ్యాక్సిన్స్ దట్ ఎవ్రీ చైల్డ్ షుడ్ రిసీవ్ అనేవి వాళ్ళు గవర్నమెంట్ కంప్లీట్ త్రూ అవుట్ ఇండియా అందరి పిల్లలకి అందేలా కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తారనమాట గవర్నమెంట్ సెక్టార్లో. వెరాజ్ ప్రైవేట్లో కొన్ని అడిషనల్ 5 vaccines ఉంటాయన్నమాట. ఏంటంటే అది ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి, ఇయర్లీ ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి తీసుకోవాలి, టైఫాయిడ్ వ్యాక్సిన్ ఒకటి, అండ్ మెనింగోకోకల్ వ్యాక్సిన్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అది, అండ్ చికెన్ పాక్స్, వారిసెల్లా వ్యాక్సిన్ అంటాము. సో ఈ 5 vaccines ప్రైవేట్లో తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ స్కెడ్యూల్ ఫాలో అయినా పర్లేదు, గవర్నమెంట్లో తీసుకుని ఈ ఎక్స్ట్రా 5 vaccines మాత్రం ప్రైవేట్లో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్స్ వల్ల ఒకవేళ డిసీజ్ వచ్చినా కూడా దాని సివియారిటీ తక్కువ ఉంటుంది. అండ్ ఈ వ్యాక్సిన్స్ యూజువల్ ఏంటంటే ఒక 80 to 90% ప్రొటెక్షన్ ఇస్తుంది. కంప్లీట్ 100% ప్రొటెక్షన్ ఏ వ్యాక్సిన్ ఇవ్వదు, 80 to 90% ప్రొటెక్షన్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఆ సివియారిటీ తక్కువ ఉంటుంది. కానీ కొంతమంది పేరెంట్స్ డిలే చేస్తూ ఉంటారు వ్యాక్సినేషన్స్లో కూడా. సో ఎట్లాంటి ఇష్యూస్ వస్తాయి మరి? బెటర్ డిలేడ్ దాన్ నాట్ ఎట్ ఆల్ టేకింగ్ ద వ్యాక్సిన్. డిలే అయినా పర్లేదు, అంటే పర్లేదు ఇన్ సెన్స్ ఇన్ కేస్ సమ్ రీజన్ వల్ల పిల్లలకి కొన్నిసార్లు వైరల్ ఫీవర్స్ ఆఫెన్గా రావడం వల్ల వ్యాక్సిన్ టైంలో దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అది వరకు ఓకే, కానీ లైక్ ఇంటెన్షనల్గా లైక్ దాన్ని వ్యాక్సిన్స్ని నెగ్లెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. డిలేగా వ్యాక్సిన్ తీసుకోవడం ఓకే, డిలేగా తీసుకున్న ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అసలు తీసుకోకుండా ఉండడం కన్నా డిలేగా తీసుకున్నా పర్లేదు. అన్ని వ్యాక్సిన్స్ కూడా స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయంటే ఏ ఏజ్కి ఎక్కువ ప్రోన్ అవుతారు ఇన్ఫెక్షన్స్, ఎందుకంటే చిన్నప్పుడు ఇమ్యూనిటీ పిల్లలకి తక్కువ ఉంటుంది. సో ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి వ్యాక్సిన్స్ లైక్ రైట్ ఫ్రమ్ బర్తే స్టార్ట్ చేస్తాము. సో యాజ్ పర్ ద స్కెడ్యూల్ తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ రికమెండెడ్. ఇన్ కేస్ ఎప్పుడన్నా డిలే అయినా కూడా బెటర్ టు టేక్ ఇట్ లైక్ క్యాచప్ వ్యాక్సిన్స్ అంటాం దాన్ని. అంటే ఒకసారి తీసుకోవాల్సిన టైంకి తీసుకోకపోయినా కూడా కొంచెం డిలేగా అయినా తీసుకోవచ్చు అసలు తీసుకోకుండా ఉండడం కన్నా. మనం ఇచ్చిన వర్క్ అసైన్ చేసినప్పుడు పిల్లలకి ఇది చేస్తున్నారు అని ఎట్లా మనం డిసైడ్ కావాలి, అండ్ వాళ్ళ చేయగలరా లేదా అనేది ఎట్లా చూసుకోవాలి? బికాజ్ ఈ రోజులలో ఆటిజం చాలా కామన్ అయిపోయింది. ఏజ్కి తగ్గట్టుగా పనులు అనడం కన్నా ఏజ్కి తగ్గట్టుగా డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అచీవ్ అయ్యారా లేదా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. సో మైల్ స్టోన్స్ అనేవి 3 కేటగిరీలో ఉంటాయి అన్నమాట. మోటార్ మైల్ స్టోన్స్, లాంగ్వేజ్ మైల్ స్టోన్స్, సోషల్ మైల్ స్టోన్స్ అని చెప్పేసి. మోటార్ మైల్ స్టోన్స్లో గ్రాస్ మోటార్, కరెక్ట్ టైంకి అంటే 8 monthsకి కూర్చోగలుగుతున్నారా, 10 monthsకి సపోర్ట్ ఇస్తే నించోగలుగుతున్నారా, 1 yearకి సపోర్ట్ ఇస్తే నడవగలుగుతున్నారా. సో ఇలా ఏజ్ స్పెసిఫిక్ మైల్ స్టోన్స్ ఉంటాయి. ఫైన్ మోటార్ అంటే మళ్ళీ లైక్ ఫైన్ మన హ్యాండ్స్తో చేసే ఫైన్ స్కిల్స్,
ఏదైనా ఆబ్జెక్ట్ హోల్డ్ చేయడం కానీ రాయడం కానీ ఇవన్నీ కూడా పెన్సిల్ హోల్డింగ్. యా అది కొందరికి ఇంకా కూడా ఒక స్టేజ్ తర్వాత రాదు కదా, లైక్ ఆఫ్టర్ కిండర్ గార్డెన్ కూడా కొందరికి ఇంకా ఇబ్బంది అవుతుంది. ఎందుకు? సో ఈ మైల్ స్టోన్స్ అన్నీ కూడా ఫర్ సపోజ్ ఒక మైల్ స్టోన్ 1 yearకి అటెండ్ అవ్వాలి అంటే ఎగ్జాక్ట్ 1 yearకి యూ కాంట్ ఎక్స్పెక్ట్. కొన్నిసార్లు ముందు కొన్నిసార్లు లేట్ అవుతుంది. దట్ ఈస్ నార్మల్. సో ఇంకోటి ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టిమ్యులేషన్. పిల్లలకి మనం పెన్సిల్ ఇచ్చి వాళ్ళని స్టిమ్యులేట్ చేసి ఇలా చేయాలి అని మనల్ని చూడడం కానీ వాళ్ళు చేస్తుంటే మనం ఎంకరేజ్ చేయడం కానీ చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది. అంతేగాని పిల్లలకి ఎప్పుడు పెన్సిల్ ఇవ్వలేదు, అసలు పెన్సిల్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, ఎప్పుడు ఎక్స్పోజ్ చేయనప్పుడు వాళ్ళకి దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ లెర్నింగ్ దట్. సో ఎక్స్పోజర్ అనేది, సెన్సిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మైల్ స్టోన్స్ దేనికైనా, ఈవెన్ లాంగ్వేజ్ మైల్ స్టోన్స్ అయినా కూడా పిల్లలకి ఎక్కువగా మనం మాట్లాడుతూ చుట్టూ అంటే ఇంట్లో ఒక జాయింట్ ఫ్యామిలీలో అయితే తొందరగా మాటలు వస్తాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఎప్పుడు కూడా పిల్లలు మాట్లాడేటప్పుడు ఎంకరేజ్ చేయడం అంటే వాళ్ళు ఈవెన్ చిన్న సౌండ్ చేసినా కూడా, ఇప్పుడు మోనోసిలబుల్స్ మా పా అని సౌండ్ చేసినా కూడా మనం దాన్ని రెసిప్రోకేట్ చేస్తే వాళ్ళు ఓకే దీంట్లో ఏదో సిగ్నిఫికెన్స్ ఉంది అని అనుకుంటారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి అదొక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది మాట్లాడడానికి. సో ఎప్పుడు కూడా ఏ మైల్ స్టోన్, లాంగ్వేజ్ మైల్ స్టోన్ అయినా, సోషల్ మైల్ స్టోన్ అయినా, మోటార్ మైల్ స్టోన్ అయినా, స్టిమ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వెరాజ్ ఈ మైల్ స్టోన్స్ కరెక్ట్గా రీచ్ అయ్యారా లేదా అనేది ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా వ్యాక్సినేషన్కి వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ చార్ట్తో పాటు డెవలప్మెంటల్ చెక్ లిస్ట్ ఇస్తామన్నమాట. సో దీంట్లో మోటార్ మైల్ స్టోన్స్, లాంగ్వేజ్ మైల్ స్టోన్స్ అండ్ సోషల్ మైల్ స్టోన్స్ కూడా ఉంటాయి. సో ఈ ఏజ్కి ఈ మైల్ స్టోన్ అటెండ్ అవ్వాలి అని. సో పేరెంట్స్ ఆ చెక్ లిస్ట్ చూసుకోవచ్చు. సో ఈ ఏజ్కి ఈ మైల్ స్టోన్ అటైన్ అయ్యారా లేదా. ఒకవేళ డిలే ఉందనుకోండి, సో 1 month, కొన్నిసార్లు 2 months డిలే ఉన్నా ఓకే. అంతకన్నా ఎక్కువ డిలే ఉందంటే వెంటనే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వడం బెటరా. ఎందుకు మైల్ స్టోన్స్ డిలే అయింది అని కాజ్ తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఒకవేళ మైల్ స్టోన్ మైల్డ్గా కొంచెం డిలే ఉందనుకోండి, దానికి వెయిట్ చేయొచ్చు. మరి ఎక్కువ మంత్స్ డిలే ఉంది అని అంటే సో దానికి డీటెయిల్ హిస్టరీ తీసుకొని ఒక వర్కప్ ఏమైనా చేయాల్సి ఉంటే పీడియాట్రిషియన్ ఆ వర్కప్ అడ్వైస్ చేస్తారు. సో మనం పీడియాట్రిషియన్ని రెగ్యులర్గా కన్సల్ట్ అవ్వాలి. సో బేబీ పుట్టాక ఫస్ట్ 2 weeksలో అట్లీస్ట్ మినిమం 1 కన్సల్టేషన్ వీక్ ఇంపార్టెంట్. ఎందుకంటే బేబీ పుట్టాక ఫస్ట్ 2 weeksలో జాండీస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఫస్ట్ టైం మామ్స్కి చాలా డౌట్స్ ఉంటాయి, లైక్ ఫీడింగ్ ఇష్యూస్, పాలు సరిగ్గా రావట్లేదు, పొజిషనింగ్ అవి. సో ఇవన్నీ కూడా ఇనీషియల్ కన్సల్టేషన్స్లో యూ కెన్ క్లారిఫై. అండ్ ఆ జాండీస్ కూడా పీడియాట్రిషియన్ చెక్ చేస్తారు. దాని తర్వాత కంప్లీట్ హెల్దీ బేబీ, ఎలాంటి ఇష్యూస్ లేవు అంటే రెగ్యులర్ వ్యాక్సినేషన్స్కి పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయితే సరిపోతుంది. అండ్ సో ఈ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ అనేది యూజువలీ ఫస్ట్ 1 yearలో 1.5 monthకి ఫస్ట్ వ్యాక్సిన్ ఉంటుంది, 2.5 months, 3.5 months, లేటర్ 6 monthsకి, 7 monthsకి, 9 monthsకి అండ్ 12 monthsకి. సో ఇలా ఆబ్వియస్గా రెగ్యులర్గా లైక్ ఫస్ట్ 1 yearలో యూ ఆఫెన్ మీట్ పీడియాట్రిషియన్. సో హెల్దీ బేబీస్కి ఓన్లీ వ్యాక్సినేషన్స్కి కలిస్తే సరిపోతుంది. ఇందాక మీరు ఫీడింగ్ పొజిషన్స్ అన్నారుగా, జనరల్గా మదర్ ఫీడింగ్ ఎప్పటి వరకు ఇస్తే హెల్దీగా ఉంటారు పిల్లలు? ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అడ్వైస్ చేసేది ఏంటంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ ఫర్ ఫస్ట్ 6 months ఆఫ్ లైఫ్. సో ఫస్ట్ 6 months ఆఫ్ లైఫ్లో బ్రెస్ట్ మిల్క్ తప్ప ఇంకేది ఇవ్వద్దు. అండ్ బ్రెస్ట్ మిల్క్ 6 months తర్వాత కూడా అప్ టు 2 years వరకు కంటిన్యూ చేస్తే మంచిది. ఈవెన్ బియాండ్, లైక్ ఒకవేళ ఇఫ్ ద మదర్ ఈస్ విల్లింగ్ షీ కెన్ గివ్ అప్ టు ఈవెన్ 3 years, 4 years ఆల్సో. ఇట్స్ అప్ టు దెమ్. ఐఏపీ రికమెండ్ చేసేది మాత్రం కంప్లీట్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ ఫర్ ఫస్ట్ 6 months ఆఫ్ లైఫ్. మన పిల్లలకి హెల్దీ డైట్, ఎట్లాంటి డైట్ ఇస్తే హెల్దీగా ఉంటారు? సో పిల్లల డైట్ విషయంలో ఏంటంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫుడ్ అని ఎప్పుడు అంటాం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ సరైన ప్రపోర్షన్లో ఉండాలి. సో మనకి యూజువలీ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటూ ఉంటాం, ప్రోటీన్స్ చాలా తక్కువ తింటూ ఉంటాం. సో అలా కాకుండా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ రేషియోలో ఉండాలి. అండ్ కరెక్ట్ రేషియో అంటే యూజువలీ ఎలా చెప్తామంటే 25% ఆఫ్ ద మీల్ షుడ్ బి కార్బోహైడ్రేట్స్. యూజువల్లీ మనం ఆల్మోస్ట్ 75% తింటాం, 25% సమ్ వెజిటేబుల్ దాల్ తింటాం. సో అలా కాకుండా 25% షుడ్ బి రెస్ట్రిక్టెడ్ టు కార్బ్స్ అండ్ రిమైనింగ్ 25% షుడ్ బి ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్, వెరాజ్ రిమైనింగ్ 50% షుడ్ బి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో సింపుల్గా మేము ఓపీడీలో పేరెంట్స్కి సింపుల్గా అర్థమయ్యేలా ఎలా చెప్తామంటే రెయిన్బో రూల్ ఫాలో అవ్వమని చెప్తా ఉన్నాం. రెయిన్బో రూల్ అంటే ఏంటంటే
ప్లేట్లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, వైట్ కలర్, ఆరెంజ్ కలర్. సో అన్ని కలర్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఇంక్లూడ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటంటే రెడ్ కలర్ ఫుడ్స్ లైక్ టమాటో, వాటర్ మిలన్ తీసుకుంటే విచ్ ఇస్ గుడ్ ఫర్ ద హార్ట్, అండ్ గ్రీన్ కలర్ స్పినాచ్ అండ్ అవకాడో అండ్ బ్రోకోలీ. సో ఇవన్నీ కూడా విచ్ ఇస్ గుడ్ ఫర్ ద ఇమ్యూనిటీ ఆఫ్ ద చైల్డ్. అండ్ వైట్ కలర్ ఫుడ్స్ లైక్ గార్లిక్ అండ్ జింజర్ ఇమ్యూనిటీ పెంచడానికి మంచిగా ఉంటుంది. అండ్ బ్లూ కలర్ గ్రేప్స్ అండ్ బ్లూబెర్రీస్, ఇది బ్రెయిన్కి మంచిది. సో ఇలా ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్క ఆర్గన్ ఆఫ్ ద బాడీకి మంచిది అనమాట. సో అందుకని డైవర్సిటీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓన్లీ అదే 4-5 వెజిటబుల్స్, 4-5 ఫ్రూట్స్ని లైక్ రిపీటెడ్గా అదే తినడం కన్నా డిఫరెంట్ వెరైటీస్ ఇంక్లూడ్ చేయడం వల్ల డిఫరెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి విచ్ ఇస్ గుడ్ ఫర్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ. బట్ ఇప్పుడున్న పిల్లలు మాత్రం ఇంత పర్టికులర్గా అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్ని హెల్దీ అంటే తినట్లేదు. అండ్ దే ఈట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ జంక్. ఎట్లా అవాయిడ్ చేయాలి? సో పిల్లలకి ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా ఎర్లీగా డెవలప్ అవుతుంది. సో మనం సాలిడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? పిల్లలకి 6 monthsకి స్టార్ట్ చేస్తాం. సాలిడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పిల్లల ఫుడ్ హ్యాబిట్స్ అనేది డెవలప్ అవుతుంది. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం కేర్ తీసుకోవాలి. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫస్ట్ 1-2 years ఆఫ్ లైఫ్లోనే పిల్లలకి హెల్దీ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినడం అలవాటు చేస్తే వాళ్ళకి అదే లాంగ్ టర్మ్లో కూడా అదే అలవాటు అయిపోతుంది. సో అంతేకాకుండా మనం స్వీట్స్, షుగరీ ఫుడ్స్ అండ్ బిస్కెట్స్, జంక్ ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్స్ ఇవి పెడితే దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ దట్ చైల్డ్ ప్రిఫర్స్ టు ఈట్ ఆల్ సచ్ ఫుడ్స్ అనమాట. సో ఈ హెల్దీ హ్యాబిట్స్ అనేది ఎంత వీలైతే అంత ఎర్లీగా అలవాటు చేయడం మంచిది పిల్లలకి. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఇందాక చెప్పినట్టుగా ఆ రెయిన్బో రూల్ రైట్ ఫ్రమ్ ఎర్లీ ఏజ్ లైక్ అట్లీస్ట్ మినిమం ఒక 1 year ఏజ్ నుంచి అది ఫాలో అయితే బెటర్. ఇంకోటి ఏంటంటే హెల్దీ ఫుడ్ పెట్టడంతో పాటుగా ఈ జంక్ ఫుడ్ అనేది అసలు అంటే ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ ఎవరు పెడతారు పిల్లలకి? పేరెంట్స్. సో తర్వాత పేరెంట్స్ స్ట్రగుల్ అయ్యేది కూడా, మా పిల్లలు ఓన్లీ జంక్ ఫుడ్ తింటున్నారు, ఓన్లీ బిస్కెట్స్ తింటున్నారు. సో అదేంటంటే పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్, బిస్కెట్స్ అది ఒక మీల్ రీప్లేస్మెంట్లా తినేస్తారు కొంతమంది పిల్లలు. ఎప్పుడు కూడా జంక్ ఫుడ్ కానీ బిస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా యూ కెన్ స్టిక్ టు లైక్ once in a week or once in 2 weeks, నాట్ మోర్ దాన్ దట్. పేరెంట్స్కి కూడా కష్టం అయిపోతుంది. మీరు అన్నట్టు 1-2 years ఇస్ ఫైన్, బేబీ మనతో పాటే ఉంటారు కాబట్టి. బట్ వన్స్ దే గో లైక్ ఇన్ స్కూల్ గోయింగ్ అయితే అప్పుడు అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మా ఫ్రెండ్స్ ఇది తెచ్చుకున్నారు, ఫ్యాన్సీ ఫుడ్ అంతా తెచ్చుకుంటున్నారు, మాకు ఇవ్వట్లేదు అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ మెయిన్ ప్రాబ్లమ్. సో ఏంటంటే పిల్లలకి ఫస్ట్ 2 yearsలో మనం హెల్దీ ఫుడ్ అలవాటు చేసాం అనుకోండి, మోర్ లైక్లీ దే ప్రిఫర్ టు హెల్దీ ఫుడ్ ఓన్లీ. అండ్ ఇంకోటి, ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ దే గెట్ టెంప్టెడ్ టు దోస్ సార్ట్ ఆఫ్ ఫుడ్స్ ఎట్ స్కూల్, వీ కెన్ ఎడ్యుకేట్ దెమ్. అంటే హెల్దీ ఫుడ్ తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, జంక్ ఫుడ్ తినడం వల్ల ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి బాడీ పైన, అండ్ దే కెన్ అండర్స్టాండ్ యాజ్ వెల్. సో అండ్ ఇంకోటి కంప్లీట్గా అసలు ఎప్పుడు వాళ్ళకి వాటి టేస్ట్ కూడా తెలియకుండా చేయాల్సిన అంత రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ దాన్ని ఒక రివార్డ్ లాగా యూ కెన్ లైక్ once in a while, like once in a week or like once in 2 weeks you can give that, you can allow. ఓకే. చాలా మంది పిల్లలకి ఫోన్ స్క్రీన్ టైం ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది, దానివల్లనే ఆటిజం వస్తుందంటారు. సో బేసిక్ ఏంటంటే ఎక్సెసివ్ స్క్రీన్ టైం అనేది డెఫినెట్గా ఆటిజంకి ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో ఎక్సెసివ్ స్క్రీన్ టైం ఇప్పుడు ఈ జనరేషన్లో స్క్రీన్ టైం అనేది పిల్లల్లో చాలా ఎక్కువైపోయింది. బేసిక్ ఏంటంటే బోత్ పేరెంట్స్ వర్కింగ్ ఉండడం, లేదా మదర్ ఇంట్లోనే ఉన్నా కూడా ఏదైనా వర్క్లో ఆక్యుపైడ్ ఉండడం కానీ, లేదంటే ఓపిక లేకపోవడం వల్ల కానీ పిల్లలకి ఫుడ్ తినిపించేటప్పుడు ఫాస్ట్గా తినేస్తారు అన్నట్టు ఫస్ట్లో ఏదో 1-2 సార్లు పెడతారు, కాకపోతే అదే అలవాటుగా మారిపోతుంది. ఫోన్ ఉంటే కానీ ఫుడ్ తినరు అన్నంత స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో అది ఓన్లీ ఫుడ్ మీద ఇంపాక్ట్ ఉండదు. సో స్క్రీన్ బట్టి పిల్లలకి ఫుడ్ తినిపిస్తే వాళ్ళు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, వాళ్ళ ఎపటైట్ ఏంటి ఏం తెలియదు. మనం ఏం పెట్టినా తింటారు, ఎంత పెట్టినా తింటారు. అండ్ అంతేకాకుండా ఫుడ్ మీద ఒక్కటే కాకుండా దాని ఇంపాక్ట్ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అండ్ బిహేవియరల్ ఇష్యూస్ వస్తాయి, స్టబ్బర్న్నెస్, ఇరిటబిలిటీ, ఫ్రస్ట్రేషన్స్ ఇవి. అండ్ కొన్నిసార్లు స్క్రీన్స్లో ఏంటంటే అన్ని ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి. సో అట్లాంటివి చూస్తే సో వాళ్ళు స్క్రోల్ చేస్తూ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సౌండ్స్, అట్లా చాలా ఇమీడియట్ చేంజ్ ఉంటుంది. సో వేరాజ్ రియల్ వరల్డ్లో అంత ఫాస్ట్ ఏది ఉండదు.
సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అటెన్షన్ పే చేయలేరు, కాన్సన్ట్రేషన్ ఉండదు సరిగ్గా, అండ్ ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల వాళ్ళ స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి స్క్రీన్ పిల్లలకి అసలు అలవాటు చేయకపోవడం మంచిది. ఒకవేళ ఇన్ కేస్ ఆల్రెడీ అలవాటు అయ్యారనుకోండి, అది స్లోగా తగ్గించుకోవడం మంచిది. సో చిన్నప్పుడు మనకి మన పేరెంట్స్ ఫుడ్ తినిపించేటప్పుడు ఏదో స్టోరీస్ చెప్తూ తినిపించేవాళ్ళు, లేదంటే చందమామని చూపిస్తూ తినిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి పిల్లలకి ఒక స్క్రీన్ ఉంటే చాలు, ఫుడ్ తినిపించడానికైనా ఏదైనా పని చేయించడానికైనా. సో గెట్ బ్యాక్ టు దోస్ డేస్. సో పిల్లలకి ఫుడ్ తినిపించేటప్పుడు ఏదైనా స్టోరీస్ చెప్పడం కానీ, ఏదైనా పాటలు పాడడం కానీ, వాళ్ళతో మాట్లాడిస్తూ తినిపించడం కానీ. మ్యామ్, రియాలిటీలో మాట్లాడాలంటే బేబీస్ లాగా ఉండట్లేదు ఇప్పుడు. మీరు అన్నట్టు స్టోరీస్, సాంగ్స్ ఇవన్నీ ఎవరు. సో బేసిక్ ఏంటంటే పిల్లలకి మనం ఎలా ట్యూన్ చేస్తామో అలా అలవాటు అవుతారు అంతే. సో దే ఆర్ నాట్ బార్న్ విత్ స్క్రీన్స్, దే ఆర్ నాట్ బార్న్ విత్ దో సార్ట్ ఆఫ్ బిహేవియర్స్. సో వాళ్ళు బిహేవ్ చేసిన దానికి మనం ఎలా రెసిప్రోకేట్ చేస్తాము దాన్ని బట్టి, లైక్ దే బార్న్ విత్ సమ్ ఇన్హెరెంట్ లైక్ ఫ్యూ థింగ్స్ లైక్, కాకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ దే ఆర్ బార్న్ విత్. సో ఒక్కసారి అలవాటైన పిల్లలకి పేరెంట్స్ ఎట్లా డీల్ చేయాలి అట్లాంటి పిల్లలతోటి? యాజ్ యూ సెడ్ ఇరిటబిలిటీ, దే త్రో మెనీ టాంట్రమ్స్, ఎట్లా డీల్ చేయాలి పేరెంట్స్? సో పిల్లల్ని యాజ్ అన్ ఇండివిజువల్ చూడటం చాలా ఇంపార్టెంట్. మనం వాళ్ళకన్నా ఏజ్లో ఎక్కువ, వెయిట్లో ఎక్కువ, హైట్లో ఎక్కువ అని చెప్పేసి డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంటాం మనం తెలియకుండానే. సో అలా కాకుండా పిల్లల్ని యాజ్ అన్ ఇండివిజువల్ చూడాలి. దే హ్యావ్ దర్ ఓన్ మైండ్, దే హ్యావ్ దర్ ఓన్ ఫీలింగ్స్, దే హ్యావ్ దర్ ఓన్ థాట్స్. సో బట్ ద థింగ్ ఈజ్, చిన్న పిల్లలకి బ్రెయిన్ అంతా మెచ్యూర్డ్గా ఉండదు, లాజిక్స్ అంత ఈజీగా అర్థం అవ్వదు, ఎస్పెషల్లీ లెస్ దెన్ 2 years. సో ట్రై టు అండర్స్టాండ్, గెట్ టు దేర్ లెవెల్, అంటే ఫ్రమ్ విచ్ పాయింట్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. సో ట్రై టు అండర్స్టాండ్ దెమ్ అండ్ ట్రై టు సార్ట్ అవుట్ ద థింగ్స్ విత్ దెమ్. అంతేకాకుండా పిల్లలు ఏదైనా చేస్తే వాళ్ళ మీద అరవడాలు, కొట్టడాలు, ఇట్ హ్యాస్ నో రోల్ ఎట్ ఆల్. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఆ బిహేవియర్ ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వదు. సో అలాంటి టాంట్రమ్స్ అవన్నీ కూడా ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి డెల్ట్ విత్ లాట్ ఆఫ్ పేషెన్సీ. సో ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్. మనం పిల్లల్ని అర్థం చేసుకుంటున్నాము అని వాళ్ళకి తెలిస్తే మనం చెప్పే మాట కూడా వింటారు పిల్లలు. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ దట్ కొడితేనే వింటారు, తిడితేనే వింటారు, అలా కాదు. పిల్లల్ని అర్థం చేసుకుని ఫ్రమ్ టాంట్రమ్స్ అవన్నీ మీరు చిన్న ఏజ్లోనే చూస్తారు, వాళ్ళు పెరిగాక ఇంకేజ్ అంటే ఇలాంటి బిహేవియర్స్ అన్లైక్లీ. సో అవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ గోయింగ్ బియాండ్ అన్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ విత్ లాట్ ఆఫ్ పేషెన్స్. పేరెంట్స్ స్ట్రెస్ వల్ల, ఓవర్ ప్రొటెక్టివ్నెస్ వల్ల పిల్లల మీద స్ట్రెస్ పడడం కానీ, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతినడం ఇట్లాంటివి జరుగుతుంది. కరెక్ట్గా అడిగారు. అసలు ఫస్ట్ ఏంటంటే పేరెంటింగ్లో పిల్లల్ని ప్రొటెక్టివ్గా చూసుకోవడం అనేది జస్ట్ పార్ట్ ఆఫ్ పేరెంటింగ్. మనం ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ప్రొటెక్టివ్ పేరెంటింగ్ అండ్ ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంటింగ్ మధ్య డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని ఏదైనా పార్క్కి తీసుకెళ్లారు, అక్కడ ఏదైనా స్లైడ్స్ కానీ ఏదో యాక్టివిటీస్ ఉంటాయి. సో పిల్లలు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు ఆబ్వియస్లీ. సో పిల్లలు ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నప్పుడు యూజువల్గా నార్మల్ ప్రొటెక్టివ్ పేరెంటింగ్లో ఎలా ఉంటుందంటే, సరే లైక్ దే అలో ద చైల్డ్ ఇన్ దేర్ ప్రజెన్స్. వెరాజ్ ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంట్స్ ఏం చేస్తారు, ఎక్కడ కింద పడిపోతాడో, ఎక్కడ దెబ్బ తగులుతుందో, ఎక్కడ మళ్ళీ బాధపడతాడో అని చెప్పేసి దే డోంట్ అలో దర్ కిడ్స్. వద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పి రెస్ట్రిక్ట్ చేస్తారు. అండ్ దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి లైక్ వాళ్ళ ఓన్ థాట్స్, వాళ్ళ ఓన్ ఫీలింగ్స్ని లైక్ సప్రెస్ చేసుకుంటారు. అండ్ ఇంకోటి, ప్రతి దగ్గర వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి అలవాటు అయిపోయి కొత్త ప్లేస్కి ఎక్కడికైనా వెళ్తే దే వోంట్ బీ వెరీ మచ్ కంఫర్టబుల్ ఇన్ ఇంటరాక్టింగ్ విత్ అదర్ కిడ్స్ కానీ, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ. అండ్ దే ఫీల్ లైక్ లో కాన్ఫిడెంట్. అండ్ ఇది నాట్ జస్ట్ లైక్ ఎట్ హోమ్ ఆర్ దీని ఇంపాక్ట్ స్కూల్ పర్ఫార్మెన్స్లో కూడా ఉంటుంది అనమాట, ఈ ఓవర్ ప్రొటెక్షన్. సో స్కూల్స్ ఏమైనా ఛాలెంజెస్ వచ్చినా కూడా దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కోప్ అప్. ఇండివిజువాలిటీ ఉండదు వాళ్ళు డీల్ చేయడానికి. సో వాళ్ళకి అలవాటు లేదు, ప్రతిదానికి పేరెంట్స్ వెనకాల ఉండడమే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో లైక్ దానివల్ల స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ లాంగ్ టర్మ్లో వాళ్ళకి డెసిషన్ మేకింగ్ ఎప్పుడు చిన్నప్పుడు అలవాటు లేదు.
సో పెద్దగా అయ్యాక ఏదన్నా డెసిషన్ తీసుకోవాలంటే దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్. అండ్ పేరెంట్స్ చెప్పిందే ఫాలో అవ్వాలంటే అక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది మళ్ళీ వాళ్ళకి, వెదర్ టు ఫాలో దెమ్ ఆర్ లైక్ వెదర్ టు లిసన్ టు దేర్ ఇన్నర్ వాయిస్. అందుకనే పిల్లలకి చిన్నప్పటి నుంచే లైక్ యాజ్ స్మాల్ యాజ్ లైక్ 2-year-old చేయండి, లైక్ వైట్ షర్ట్ వేసుకుంటావా రెడ్ షర్ట్ వేసుకుంటావా, ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆప్షన్, వైట్ సాక్స్ వేసుకుంటావా బ్లాక్ సాక్స్ వేసుకుంటావా, ఇఫ్ యూ గివ్ దెమ్ అన్ ఆప్షన్ టు చూస్, సో అంత చిన్న ఏజ్లో నుంచే దే విల్ డెవలప్ దిస్ డెసిషన్ మేకింగ్ అనమాట. సో పిల్లలు కన్సిడర్ చైల్డ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ యాజ్ వెల్. సో దానివల్ల ఏంటంటే దే విల్ డెవలప్ దర్ ఇండివిజువాలిటీ చిన్నప్పటి నుంచి. మనం ఇప్పుడు చూస్తూ ఉంటే పేరెంటింగ్లో ఎంత చేంజెస్ వచ్చినాయి అంటే, పేరెంట్స్ వాళ్ళని కనీసం ఒక 1 hour డైలీ, ఒక 1 hour వాళ్ళు ఆఫ్ చేసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఏదైనా యాక్టివిటీ ఫ్రీగా వాళ్ళకి నచ్చింది చేసే అంత స్పేస్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి, ఆఫ్టర్ స్కూల్ ట్యూషన్ తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, మళ్ళీ అది 1-2 కాదు. దే వాంటెడ్ టు ఎక్స్ప్లోరేషన్ ఇస్ ఓకే ఫైన్, బట్ మరీ ఒక్క దాని మీద ఫోకస్ లేకుండా ఉండడం, దానివల్ల మంచి జరుగుతుందా నష్టం ఎక్కువ జరుగుతుంది? సో పిల్లల డే అంతా బిజీగా ఉంచడం, అంటే స్కూల్ తర్వాత ట్యూషన్స్ అని, మ్యూజిక్ క్లాస్ అని, డ్యాన్స్ క్లాస్ అని, లైక్ టైట్లీ ప్యాక్డ్ స్కెడ్యూల్స్ వల్ల పిల్లలు టైర్డ్ అయిపోతారు, స్ట్రెస్కి గురవుతారు, యాంగ్జైటీ, అండ్ దానివల్ల దే కాంట్ ఫోకస్ ఆన్ వన్ థింగ్. సో అలా కాకుండా పిల్లలకి స్కూల్ నుంచి దే కమ్ ఫిజికలీ అండ్ మెంటలీ డ్రైన్డ్, అట్లీస్ట్ ఒక మినిమం ½ an hour రిలాక్సేషన్ టైం ఇవ్వడం ఇంపార్టెంట్. దాని తర్వాత 1 hour అవుట్డోర్ ఫిజికల్ యాక్టివిటీ. సో అవుట్డోర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇట్ కెన్ బి సైక్లింగ్, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, లైక్ ఏదైనా పార్క్లో ఆడడం కానీ. సో అలా తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే పిల్లలకి అదొక రిఫ్రెష్మెంట్లా ఉంటుంది. అండ్ వేరే పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ద లెర్న్ లైక్ టీమ్ వర్క్ కానీ, లైక్ నెగోషియేషన్స్, అండ్ అంటే వాళ్ళ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఉన్న ఆ నెగోషియేషన్ ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయాలనేది, అండ్ క్రియేటివిటీ కూడా ఆ టైంలోనే పిల్లలు బయటకు వస్తుంది. అంటే స్కూల్స్లో ఏంటి స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఉంటుంది, అంతే కూడా అకాడమిక్స్ అండ్ స్ట్రక్చర్డ్ లెర్నింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్డ్. వెరాజ్ పిల్లల క్రియేటివిటీకి అవుట్డోర్ ప్లే కానీ ఆ లీజర్ టైంలోనే ఆల్ దిస్ క్రియేటివిటీ కమ్స్ అవుట్. అండ్ దాని తర్వాత డైలీ ఒక స్టడీ టైం సెట్ చేయడం అనేది లైక్ ఇంపార్టెంట్ డెఫినెట్లీ. అండ్ దాని తర్వాత ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఎనీ సార్ట్ ఆఫ్ స్కిల్స్ లైక్ మ్యూజిక్, డాన్స్, ఏదైనా కొత్తది నేర్చుకోవాలి అని అంటే లైక్ రెస్ట్రిక్ట్ టు 1 to 2 sessions per week, నాట్ మోర్ దెన్ దట్. సో ఎందుకంటే డే అంతా పొద్దు నుంచి నైట్ పడుకునే వరకు బిజీగా ఉంచడం వల్ల ఏంటంటే లైక్ దే కాంట్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ ప్రాపర్లీ. ఇంకా కొంతమంది పేరెంట్స్ వీక్లీ ఎట్లా ఉంటుందంటే 7 days అని అంటే ఆ 7 days 7 డిఫరెంట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి తీసుకెళ్తూ ఉంటారు. ఇస్ దట్ గుడ్? సో 7 days 7 డిఫరెంట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, లైక్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా చేయడం వల్ల ఏ స్కిల్ నేర్చుకుంటారు? లైక్ ఈ అంటే 1 day ఈచ్ యాక్టివిటీ అంటే సే లైక్ అట్లీస్ట్ ఇఫ్ ద చైల్డ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వన్ థింగ్ అండ్ దాని మీదనే మోర్ ఫోకస్ అండ్ మోర్ టైం ఇవ్వడం వల్ల దే గెట్ పర్ఫెక్ట్ ఇన్ దట్, రాదర్ దెన్ 7 డిఫరెంట్ వాటిలో పెట్టడం కన్నా. అట్లా అని నేను రీసెంట్గా ఒకరిని అడిగితే ఏమన్నారు, దే ఎక్స్ప్లోర్, ఒక ఏజ్ వచ్చే వారికి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు, దాని తర్వాత వాట్ ఎవర్ దే వాంటెడ్ టు సెలెక్ట్ దే చూజ్ ఇట్ అని. బట్ అట్లా అని మొత్తం ఇంత టైట్ స్కెడ్యూల్ కూడా చేయొద్దు కదా. సో ఒక ఏజ్ వచ్చాక ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తే దే చూజ్ అవుట్ ఆఫ్ ఇట్ అని అన్నారు కదా. సో ఇట్లా టైట్లీ ప్యాక్డ్ టూ బిజీ స్కెడ్యూల్ పెట్టడం వల్ల దే జస్ట్ గివ్ అప్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ దేర్ లైఫ్. అంటే టూ మచ్ బిజీగా అండ్ స్ట్రెస్ ని ఫేస్ చేసి ఎట్ సమ్ పాయింట్ దే జస్ట్ గివ్ అప్ ఆన్ ఎవ్రీథింగ్. సో అలా కాకుండా దెర్ హ్యాస్ టు బి బ్యాలెన్స్. స్కూల్లో ఏంటంటే స్ట్రక్చర్డ్ గ్రోత్ ఉంటుంది, లైక్ అకాడమిక్స్ కానీ, డిసిప్లిన్ కానీ, టీమ్ వర్క్, ఎవ్రీథింగ్. సో వెరాజ్ అట్లీస్ట్ అట్ హోమ్ సమ్ ఫ్రీ ప్లే ఉండడం ఇంపార్టెంట్. ఫ్రీ అండ్ ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవాలంటే లైక్ అట్లీస్ట్ 1 or 2 మ్యాక్సిమం ఇన్ ఏ వీక్, అంతవరకు చాలు. మనం చాలా ఇయర్స్ నుంచి ఇంటా వస్తుంది మ్యామ్ ఇది. జనరల్గా తల్లిదండ్రులు, పేరెంట్స్ ఏదైతే వాళ్ళు చిన్న ఉన్నప్పుడు వాళ్ళ యంగ్ ఏజ్ వాళ్ళు అవ్వలేదో ప్రొఫెషనల్గా కానీ ఏదన్నా, అది పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. అది ఏజెస్ నుంచి వస్తూనే ఉంది. సో మేబీ ఇప్పుడు తగ్గుంటుంది లేదు, బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్ ఉన్నది. సో అది ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది పిల్లల మీద? సో బేసికల్లీ పేరెంట్స్ సాధించలేనిది పిల్లలు చేయాలనుకోవడం అది నార్మల్ పేరెంట్ టెండెన్సీ.
సో ఏంటంటే వాళ్ళు సాధించలేనిది పిల్లలు సాధిస్తే వాళ్ళు సాధించినంత హ్యాపీగా ఫీల్ అవుతారు కొంతమంది. ఇంకోటేంటంటే కొంతమంది పేరెంట్స్ ఆల్రెడీ ఒక ఫీల్డ్‌లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారనుకోండి. పిల్లల్ని గైడ్ చేయొచ్చు అదే ఫీల్డ్‌లో. వాళ్ళకి ఈజీ అయిపోతుంది అన్న ఒక ఇంటెన్షన్‌తో కూడా ఉంటారు. అవును. కొంతమంది దాని ప్రెషర్ కూడా ఉంటుంది. సో, అలా కాకుండా మీరు ఇందాక చెప్పినట్టుగా పిల్లలకి ఏదైనా కూడా ఎక్స్‌పోజ్ చేయడం ఇంపార్టెంట్. సో, ఫర్ సపోజ్ వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేయాలనుకుంటున్నారు, కలెక్టర్ చేయాలనుకుంటున్నారు. సో, అలాంటి వాటికి ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఐడియా ఇవ్వడం వరకు ఓకే. అంతేగాని పిల్లలు డాక్టర్ అవ్వాలని వీళ్ళు డిసైడ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అట్లా మనం ఫోర్స్ చేసి వాళ్ళు డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, లేదంటే యాక్టర్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి అది ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు చేయలేరు అది. They cannot even succeed in యాహ్! that. అదొకటి. అండ్ ఇంకోటి అది పేరెంట్స్‌కి టైం వేస్ట్, పిల్లలకి టైం వేస్ట్. పిల్లలకి టైం వేస్టే కాకుండా వాళ్ళలో కొన్ని న్యాచురల్ టాలెంట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉంటుంది. అవి కూడా చేయలేరు. ఒకవేళ పేరెంట్స్ ఇలా ఒకటి చేయాలని ప్రెషరైజ్ చేస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళు చేయలేరు. అండ్ ఫర్ సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే సచిన్ టెండూల్కర్‌ని వాళ్ళ పేరెంట్స్ నువ్వు మ్యూజిషియన్ అవ్వాలి అని ఫోర్స్ చేస్తుంటే ఇప్పుడు ఆయన అంత పెద్ద క్రికెటర్ అయ్యేవాడు కాదు. సేమ్ వే ఏఆర్ రెహమాన్ని వాళ్ళ పేరెంట్స్ నువ్వు క్రికెటర్ అవ్వాల్సింది అని చెప్పేసి ఫోర్స్ చేస్తుంటే అంత పెద్ద మ్యూజిషియన్ అయ్యేవాడు కాదు. సో అలా కాకుండా పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పేరెంట్స్ ఏదైనా వాళ్ళు పిల్లలు చేస్తే బాగుంటుంది అనుకుంటే దానికి ఎక్స్పోజ్ చేయండి. అండ్ ఇఫ్ ద చైల్డ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ దాన్ని ఎంకరేజ్ చేయండి. ఇవన్నిట్లలో మెయిన్ మనం ఇవన్నీ మాట్లాడినాం. కానీ అసలైన మెంటల్ వెల్ బీయింగ్ పిల్లలకి ఎంత ఇంపార్టెంట్ అది? సో పిల్లలకి ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఎమోషనల్ హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎవరికైనా కూడా పిల్లలకైనా పెద్దలకైనా ఫిజికల్ హెల్త్తో పాటు ఎమోషనల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ పేరెంట్స్ పిల్లల్లో ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఫీవర్, కోల్డ్, కాఫ్స్ వస్తే వెంటనే ఐడెంటిఫై చేసి తీసుకొస్తారు. వెరాజ్ ఎమోషనల్ హెల్త్ అనేది ఇట్ గోస్ అన్నోటిస్డ్, చాలా అండర్ రేటెడ్. అసలు ఈవెన్ దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది కూడా అంత ఐడియా లేదు. సో పిల్లలకి ఆ ఎమోషనల్ హెల్త్, ఆ ఎమోషనల్ వెల్బీయింగ్కి యాజ్ ఎ పేరెంట్ ఏం చేయొచ్చు అని అంటే ఇంట్లో ఒక సేఫ్ అండ్ లవింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. సో ఆ సేఫ్ అండ్ లవింగ్ ఎన్విరాన్మెంట్లో పిల్లలు థ్రైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఓపెన్ కమ్యూనికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని మాట్లాడడానికి ఎంకరేజ్ చేయడం, వాళ్ళ ఓన్ ఫీలింగ్స్, వాళ్ళ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎంకరేజ్ చేయడము, పేరెంట్స్ దాన్ని ఒక రిసెప్టివ్గా నాన్ జడ్జిమెంటల్గా వినడం. ఏంటంటే పిల్లలు ఏదైనా చెప్పడానికి వస్తే మనం వెంటనే దాన్ని రియాక్ట్ అయ్యి దాన్ని జడ్జ్ చేసి అట్లా చేస్తే దే డోంట్ ప్రిఫర్ టు ఇంటరాక్ట్ విత్ అస్, దే డోంట్ ప్రిఫర్ టు షేర్ విత్ అస్. సో ఓపెన్ కమ్యూనికేషన్స్ అనేది ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ పిల్లల ఎమోషనల్ గ్రోత్కి లైక్ పిల్లల ఫీలింగ్స్ అంటే ఫర్ సపోజ్ ఇన్ ఏ డే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పిల్లల్ని మనం హౌ వాజ్ యువర్ డే అని అడిగినప్పుడు ఇట్స్ నాట్ ఆల్వేస్ లైక్ వైట్ అండ్ బ్లాక్ లా గుడ్ బ్యాడ్ కాదు. దెర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ లైక్ ఎగ్జైట్మెంట్, ఫ్రస్ట్రేషన్, అప్సెట్. సో ట్రై టు హెల్ప్ ద చైల్డ్ ఇన్ నేమింగ్ దోస్ ఫీలింగ్స్. సో ఏంటంటే రైట్ ఫ్రమ్ ఎర్లీ ఏజ్ వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయడం వాళ్ళకి అలవాటు అవుతుంది, నేర్చుకుంటారు అండ్ అలవాటు అవుతుంది. ఈ మధ్య మీరు చూస్తే చాలా మంది పేరెంట్స్ సపరేషన్ టైంలో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది పిల్లలే. సో అట్లాంటి పిల్లలకి ఎట్లాంటి కేర్ ఇవ్వచ్చు? వన్స్ దాని నుంచి బయటికి రావడానికి ఎట్లా కేర్ తీసుకోవాలి? సో యాక్చువల్లీ ఇది కొంచెం చెప్పాలంటే ఇట్స్ లైక్ డిఫికల్ట్ ఫర్ ద పేరెంట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద చైల్డ్. So it is very much burden for the parent in the first place. So but keeping in the point of the child's mind, child's emotional state, they are so fragile, they don't know anything. So in that case like as much as possible get your things sorted out. Ante emotional complete ga whatever the baggage we are carrying, but as much as possible like try to be with a clean mind with the child. At least when you spend with the child ఒక ఫ్రీ మైండ్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళకి ఆ ఎఫెక్షన్ చూపించడం కానీ, ఆ లవ్ చూపించడంలో కానీ డోంట్ ఇంపోజ్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఆన్ ద కిడ్. జనరల్గా పిల్లలతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయాలా, లేదంటే ఒక ప్రాపర్ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే సరిపోతుందా? సో పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేసాం అనేది ఇంపార్టెంట్.
సో క్వాలిటీ టైం అంటే ఏంటి? సో పిల్లలతో ఏదైనా మొబైల్ చూస్తూ ఊరికే వాళ్ళు ఆడుకుంటుంటే అక్కడ ఉండడమా? లేదంటే మనం ఏదో యాక్టివిటీ చేస్తుంటే పిల్లల్ని కూడా ఏదో అట్లా ఎంగేజ్ చేయడమా? దాన్ని క్వాలిటీ టైం అనము. క్వాలిటీ టైం అంటే అన్‌డివైడెడ్ అటెన్షన్. కంప్లీట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో పిల్లలతో టైం స్పెండ్ చేయడం. సో అలా క్వాలిటీ టైం ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలకి, పేరెంట్‌కి ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా పిల్లలు ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఫీలింగ్‌లో ఉంటారు. ఆ క్వాలిటీ టైం ఇవ్వడం వల్ల. అండ్ పేరెంట్స్ నుంచి ఏదైనా నేర్చుకోవాలన్నా కూడా క్వాలిటీ టైంలోనే దే టెండ్ టు లెర్న్ యాజ్ వెల్. సో క్వాలిటీ టైం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మ్యామ్ ఇప్పుడున్న ప్రస్తుతం మోడర్నైజ్డ్ పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? సో ఇప్పుడున్న మోడర్న్ పేరెంట్స్కి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే పిల్లల గ్రోత్, డెవలప్మెంట్, ఓవరాల్ వెల్బీయింగ్కి ఫిజికల్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ఎమోషనల్ హెల్త్ అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఫిజికల్ హెల్త్కి పిల్లల న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. సో న్యూట్రిషన్ అంటే మనం చెప్పుకున్నట్టు రెయిన్బో రూల్ ఫాలో అవ్వండి. అండ్ వెరాజ్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ మినిమం 1/2 అవర్ టు 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. వెరాజ్ ఫర్ ఎమోషనల్ వెల్బీయింగ్ ఆఫ్ ద చైల్డ్, ఫిజికల్ హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో పిల్లల ఎమోషనల్ హెల్త్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పిల్లలు ఒకవేళ లైక్ కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉన్నాయి, అవి ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. పిల్లలు డల్గా ఉంటున్నారు, ఫ్రెండ్స్తో అంత ఇంటరాక్ట్ అవ్వట్లేదు, ఫుడ్ ఒకవేళ డైలీ ప్యాటర్న్ లాగా కాకుండా సరిగ్గా తినట్లేరు, లేదంటే ఊరికి ఇరిటేట్ అవుతున్నారు, ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అంటే ట్రై టు ఇంటరాక్ట్ విత్ ద చైల్డ్. సో వాళ్ళ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకుని ట్రై టు ఇంటరాక్ట్ విత్ ద చైల్డ్. ఒకవేళ ఇట్ ఫీల్స్ ఓవర్వెల్మింగ్ ఫర్ ద పేరెంట్ యాజ్ వెల్, దెన్ కన్సల్ట్ ఏ పీడియాట్రిషియన్. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే కిడ్స్ని లైక్ వాళ్ళు చిన్నవాళ్ళు అని డామినేట్ చేయకండి. కిడ్ ఎవ్రీ చైల్డ్ లైక్ బై దెమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఇండివిజువల్. సో దే హ్యావ్ their mind, they have their own interest, they have their own passion. So try to give importance to that as well. So don't dominate, see the child as an individual. Thank you so much, ma'am, for your time and for your knowledge. Thank you so much for giving me this opportunity.